ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 115 రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్ నర్సులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖలోని కేజీహెచ్ ఎదురుగా 7 రోజులుగా కాంట్రాక్టర్ నర్సులు నిరసన కొనసాగిస్తున్నారు. గత 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమను కాదని అనుభవం లేని ఏఎన్ఎంలకు జీఎన్ఎంల ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులర్ చేయాలనుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యలను ప్రభుత్వ అధికారులకు తెలిపినా సరైన స్పందన లేదంటున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులతో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ నర్సులకు న్యాయం చేయాలంటూ విశాఖ జిల్లా కేజీహెచ్ దగ్గర అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడైతే కాంట్రాక్ట్ నర్సులు అయితే నిరసన అయితే తెలపడం జరుగుతుంది. ఈ నిరసన 7 రోజులుగా కూడా కొనసాగుతుందని అయితే ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అసలు వీళ్ళు ఎందుకు ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు వీళ్ళు డిమాండ్స్ ఏంటి అనేది తెలుసుకోవడం మనం మాట్లాడడానికి కొంతమంది కాంట్రాక్ట్ నర్సెస్ కూడా ఉన్నారు. స్టూడెంట్స్ వస్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఇక్కడ 7 రోజులుగా మీరు మీ యొక్క నిరసనలు తెలుపుతున్నారు, అసలు మీ డిమాండ్స్ ఏంటమ్మా? మేము ఎంతో కష్టపడి బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్నాం. దేనికండి? ఏఎన్ఎంస్కి ఇలాంటి జాబులు ఇచ్చేస్తే ఇంకా మేము ఎందుకు జీఎన్ఎంస్ చదివి స్టాఫ్ నర్సెస్గా బీఎస్సీగా ఎంఎస్సీ ఇవన్నీ చేసేసి ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇంత లక్షలు కష్టపడి చదివి లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు మేము వస్తున్నాం ఇక్కడికి? ఇంకా ఏఎన్ఎంస్కి అన్నీ మీరు ఇచ్చేస్తుంటే స్టాఫ్ నర్సు పదవి కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంటే ఇంకెందుకు మేము ఇక్కడ ఉండాలి? మేము చదవాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? మాకంటూ జస్టిస్ కావాలి. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ఇది ఒకటే అడుగుతున్నాము, ఇంతకు మించి మాకు ఇంకేమీ వద్దండి. మేము చదవాలా, ఏఎన్ఎం స్టడీ చదువుకోవాలా, లేదంటే చెప్పండి మేము వెళ్ళిపోతాము. మాకు జీఎన్ఎం కావాలా, ఏఎన్ఎంకి వెళ్ళిపోవాలా చెప్పండి. బీఎస్సీ చదువుతున్నాం, ఏఎన్ఎం కాదు జీఎన్ఎం చదువుతున్నాం, ఎంఎస్సీ చదువుతున్నాం. దేనికి ఇవన్నీ చదువులన్నీ? లక్షలు ఖర్చు పెడుతున్నాం దేనికి? ప్రభుత్వానికి ఇవన్నీ మేము అడగాలనుకొని ఇక్కడికి వచ్చాం. గత 7 రోజుల నుంచి మేము చేస్తున్నాం ఈ నిరసన. దాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలని మేము చేస్తున్నాము. మేము వాళ్ళకి ఏవో ఆర్డర్ ఇవ్వట్లేదండి, జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మా చదువుకు కష్టపడ్డ మా పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి కూడా తెలుసు. అది ప్రభుత్వానికి కూడా తెలియజేయాలనే మేము ఇక్కడ ఉన్నాం, అంతేనండి. ఒక డిమాండ్స్ని గవర్నమెంట్ దగ్గర కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ కేజీఎస్కి సంబంధించి వాళ్ళ సిబ్బంది కానీ ఎవరి దగ్గరైనా తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు, స్పందించారు? అసలు మీకు అవసరం విషయంలో మాకు అసలు ఏమి స్పందన చెప్పండమ్మా, మీరు చెప్పండి, స్పందించారా? నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీగా కేజీహెచ్లో వర్క్ చేస్తున్నానండి. గత 7 రోజుల నుంచి కూడా మేము ఈ నిరసనలు తెలియజేస్తున్నాము. కేజీహెచ్లో ఉన్న ప్రతి ఒక్క అధికారికి, అంటే మా నర్సింగ్ సూపరింటెండెంట్కే కాదు, మెడికల్ సూపరింటెండెంట్కే కాదు, ప్రతి ఒక్కరికి, నెక్స్ట్ మా ఇక్కడ విశాఖ జిల్లా వైజ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. అలాగే కలెక్టరేట్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. సార్కి కూడా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా బాధని సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగిందండి. 7 రోజుల నుంచి మేము ఈ ధర్నాన్ని చేపడుతున్నాం, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. మా అధికారులు అయితే మాకు మద్దతు ఇస్తున్నారు. మీకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎప్పుడు మీ వెంటే ఉంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. వాళ్ళు ఇప్పటికీ కూడా మా వెంటే ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. కానీ మాకు కావాల్సింది గవర్నమెంట్ నుంచి ఈ సమస్యకి పరిష్కారం మాకు కావాలి. మేము ఎవ్వరి నోట్లో మట్టి కొట్టడం లేదు, మాకు న్యాయం చెయ్యండి అని మాత్రమే మేము గవర్నమెంట్ని అర్జించుకుంటున్నామండి. మేము ఇన్ని రోజుల నుంచి శాంతియుతంగానే చేస్తున్నాము. ఏ రోజు కూడా ఉద్రిక్తత అన్నది ఏ రోజు చేయలేదు. ఎందుకంటే మా సర్వీసెస్ వైజ్గా పేషెంట్స్కి నష్టం కలగకూడదు అన్నది. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో మేము ఉన్నది దేనికంటే పేషెంట్కి సర్వీస్ ఇవ్వడానికి. అటువైపు సర్వీసు చేస్తున్నాము, ఇటువైపు ఇది కూడా చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సమాచారము లేదు, సమాధానం కూడా లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారిని, నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి గారిని, మా ఈ హెల్త్ మినిస్టర్ గారిని, ప్రతి ఒక్కరికండి మేము చేతులు జోడించి నమస్కారం చేస్తూ అడుగుతున్నామండి. దయచేసి ఈ జీవోకి సంబంధించి మాకు ఎటువంటి సమాధానం ఇస్తారో ఇవ్వండి. ఎవరికి ఏ ప్రమోషన్లు ఇస్తారో అన్నది మా సమస్య కాదండి. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని ముందుగా రెగ్యులర్ చేయండి. మా స్టాఫ్ నర్సెస్కి రెగ్యులర్ చేశాక మీరు తదుపరి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా గవర్నమెంట్ దీనిపై ఆలోచించమని చేతులు జోడించి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరపున గవర్నమెంట్ కోరుకుంటున్నాము. దయచేసి వెంటనే స్పందించండి సార్, మాకు తగిన సమాధానం ఇవ్వండి. మీరు చెప్పండి అమ్మా, 7 రోజులుగా మీరు నిరసనలు చేస్తున్నారు, మాది న్యాయమైన డిమాండ్స్ అని మీరు అంటున్నారు. మీరు ఇంకా గవర్నమెంట్ స్పందించకపోతే మీ భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుందండి? మేము సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అండ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చామండి, జిల్లా పరిషత్ నుంచి. గత 7 రోజులుగా నుంచి మేము ఈ నిరసన చేస్తున్నాము. మేము బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఇలాగా టీచర్స్ కింద బయట ప్రైవేట్లో చేసుకుంటున్నాం అన్నమాట. కాకపోతే మాకు ఏంటంటే గవర్నమెంట్ నుంచి పోస్టులు తీయట్లేదు. ఒకవేళ తీసినా సరే ఏఎన్ఎంస్కి అనేది భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇలా అయితే మేము బయట ఇలాగ కాంట్రాక్ట్ బేసిక్గా చేసుకొని టీచర్స్గా వర్క్ చేసుకుంటుంటే మాకు ఇంకెప్పుడు పోస్టులు అనేది తీస్తారు. మేము ఇలా అయిపోయాము. మా స్టూడెంట్స్ కూడా ఇలాగ అవ్వకుండా
ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మిగతా పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే ఇక్కడైతే స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ నర్సెస్ అయితే మాత్రం నిరసన తెలియజేస్తున్నారు. మాకు మేము కోరుతుంది సాధారణమైన డిమాండ్సే. మా డిమాండ్ అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా డిమాండ్స్ని అయితే నెరవేర్చాలి. లేకపోతే మాత్రం ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తామని అయితే మాత్రం ఇక్కడున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ కూడా అయితే మాత్రం ముక్కు కంఠంతో అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, VBC న్యూస్ ఆన్ టీవీ.